హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రఘు అండ్ ఆకాష్ ఇద్దరు మంచి స్నేహితులు. రఘుది ఒక చిన్న పల్లెటూరు. చదువుకోవటానికి సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ సిటీలో ఆకాష్ పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరూ చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. రఘుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆయన తన విలేజ్కి వెళ్ళిపోయాడు. మ్యారేజ్ ఇంకొక 1 వీక్ ఉంది అన్నప్పుడు రఘు ఆకాష్కి కాల్ చేసి, అరే నువ్వు మా విలేజ్కి వచ్చేసి, మా విలేజ్ చుట్టూ ఫారెస్ట్ మధ్యలో విలేజ్, ఫ్రెష్ ఎయిర్, మొత్తం న్యాచురల్ ఫుడ్, కొన్ని రోజులు సిటీ లైఫ్కి బ్రేక్ ఇచ్చేసి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అని రమ్మని పిలిచాడు. మన ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను, వాళ్ళు కూడా వస్తారంట అని చెప్పాడు. ఆకాష్ మాత్రం, అమ్మో మీ విలేజ్కా, అక్కడ ఏమేమో జరిగాయని న్యూస్లో చదివాను, నేను అస్సలు రాను అన్నాడు. అరే అవన్నీ ఒకప్పటి పాతకాలపు సంగతులు, ఇప్పుడంతా మారిపోయింది, ట్రస్ట్ మీ, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు అన్నాడు. అన్నట్లు మ్యారేజ్కి మా రిలేటివ్స్లో అమ్మాయిలు కూడా వస్తారు, పనిలో పని నీకు కూడా ఎవరైనా నచ్చితే నీ పెళ్ళి కూడా ఫిక్స్ చేసేద్దాం అన్నాడు నవ్వుకుంటూ. అమ్మో నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవురా బాబు, ఇంకా కొన్ని రోజులు ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అన్నాడు. సరే సరే నువ్వు వచ్చేసేయ్, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అప్పుడు ఫోన్ పెట్టేశాడు. ఆకాష్కి విలేజ్కి వెళ్ళాలి అని ఉన్నా లోపల మాత్రం భయం భయంగానే ఉంది. ఇంకా ఆకాష్ విలేజ్కి బయలుదేరి సాయంత్రం వరకు చేరుకున్నాడు. ఫస్ట్ డే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. నైట్ మొత్తం కార్డ్స్ ఆడుకోవటం, కబుర్లు చెప్పుకోవడం, ఇలా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అయితే ఇంకా ఆ రోజు మొత్తం అలా జరిగిపోయింది. ఇంకా సెకండ్ డే ఉదయం పూట పెళ్లి పనులు అవి ఇవి ఉండటం వల్ల బిజీగా గడిచిపోయింది. రాత్రి అయింది, భోజనాలు అయిపోయాయి. తర్వాత అందరూ పడుకున్నారు. ఆకాష్, రఘు మాత్రం పైన ఉన్న రూమ్లోకి వెళ్ళారు. కొద్దిసేపు కార్డ్స్ ఆడి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటుండగా వాళ్ళకి ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. మొదట అంతగా పట్టించుకోలేదు. రెండోసారి వినిపించేసరికి ఇద్దరు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూశారు. అక్కడ ఎవరూ లేరు. ఆకాష్, ఏంట్రా ఇది రాత్రిపూట, నాకు భయంగా ఉంది అన్నాడు. రఘు మాత్రం, అరే మన ఫ్రెండ్స్ వస్తా అన్నారు కదరా, వచ్చుంటారు, మనకు ఇలా భయపెడదామని ఇలా చేస్తున్నారు అని చెప్తాడనమాట. పద కిందికి వెళ్ళి చూద్దాం అని కిందికి వచ్చారు. అయితే ఆ ఇంటి మెట్లు ఇంటి బయట ఉండటం వల్ల కిందకి వచ్చినా కూడా లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళు బయటికి వెళ్ళిన సంగతి తెలియలేదు. వాళ్ళు కిందికి వెళ్ళి చూస్తే ఎవరో ఫారెస్ట్లోకి పరిగెత్తినట్లు అనిపిస్తుంది. అరే కన్ఫామ్ రా, మన ఫ్రెండ్సే వచ్చినట్లున్నారు, భయపెట్టిద్దామని ఫారెస్ట్లకి ఉరుకుతున్నారు, పదరా అని వాళ్ళు కూడా టార్చ్ వేసుకొని పరిగెత్తారు. కొంత దూరం వెళ్ళాక వారికి ఏదో భయంకరమైన ఆకారం కనిపించింది. వాళ్ళు అమ్మో అని పరిగెత్తుకుంటూ ఇంటి వరకు వచ్చారు. ఆకాష్ మాత్రం గజగజ వణుకుకుంటూ, అరే నేను ముందే మీ ఊరికి రానన్నా కదరా, ఏం లేదు అంతా మారిపోయిందని కథలు చెప్పినావు, ఇదేంటి ఇప్పుడు అన్నాడు. ఏమోరా, నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది, ఏడ్చినట్లుంది, పద మీ పెద్దవాళ్ళకి చెబుదామని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగింది చెప్పారు. అయినా అంత రాత్రిపూట అడవిలోకి ఎందుకు వెళ్ళారురా అని తిట్టారు పెద్దవాళ్ళు. సరే అని ఉదయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక పూజారి దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆయన అది ఎప్పుడు అడవిలోనే ఉంటుంది. ఆయన రాత్రిపూట తలుపు కొట్టిన శబ్దాలు ఈ ఊర్లో సర్వసాధారణం, ఎవరు పట్టించుకోరు. ఆయన ఇప్పుడు మీరు దాని వెనుకే దాని ప్రదేశానికి వెళ్ళారు, అది మిమ్మల్ని వదలదు అని చెప్పాడు. ఎందుకంటే ఎవరు కూడా దాని ప్రదేశానికి వెళ్ళటం దానికి ఇష్టం లేదు అని చెప్పాడు. అమ్మో ఇప్పుడు దాని నుండి తప్పించుకోవటానికి ఏ మార్గం లేదా, దయచేసి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి, అసలే వీడి మాటలు విని ఇష్టం లేకపోయినా వచ్చాను అన్నాడు ఆకాష్ ఏడుపు గొంతుతో. ఉంది, మీకు ధైర్యం ఉందా చెప్పింది చేయటానికి అన్నాడు పూజారి. ఎలాగైనా చేస్తాం అన్నాడు ఆకాష్. అయితే మీరు మీ పెద్దవాళ్ళకి సంబంధించిన ఏవైనా వస్తువులు లేదా బట్టలు దానికి ఇచ్చి ఇక్కడికి తెలియకుండా వచ్చాం, క్షమించమని అడిగి రావాలి ఈరోజు రాత్రికి అన్నాడు. అంతలోనే ఆకాష్, ఏంటి
దాని దగ్గరికి మళ్ళీ వెళ్ళాలా, అది కూడా రాత్రి టైంలో? బాబోయ్, నా వల్ల కాదు అన్నాడు. ఇదేంట్రా బాబు, వెనుక చూస్తే నొయ్యి, ముందుకు చూస్తే గొయ్యి అన్నట్టుంది పరిస్థితి. ఎలాగైనా చావాల్సిందే అన్నమాట. వెళ్తే అది ఎట్లాగో చంపేస్తుంది, వెళ్ళకపోయినా చంపేస్తుంది. సరే పద వెళ్దాం అన్నాడు. రఘు ఇంకా ఆకాష్ ఆ రోజు రాత్రి వాళ్ళ పెద్దవాళ్ళకి సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకొని దాని ప్లేస్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే అది ప్రత్యక్షమైంది. చాలా కోపంతో ఉంది. ఆకాష్ భయంతో, దయ్యం గారు మమ్మల్ని క్షమించండి, తెలియకుండా మీ ప్లేస్కి వచ్చాం, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని ఇంకా ఈ జన్మలో డిస్టర్బ్ చేయం అన్నాడు. రఘు కూడా అవును, మమ్మల్ని క్షమించు, మేము తెచ్చిన ఈ వస్తువులని స్వీకరించు అన్నాడు. అది మాత్రం వాళ్ళు తెచ్చిన వస్తువుని ఇలా లాక్కుని, మళ్ళెప్పుడు ఇటు రాకండి, వస్తే మిమ్మల్ని వదలను అంది. సరే అని అవి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒకటే పరుగు. ఆకాష్ ఇంకా ఇంటికి వచ్చాక, అమ్మ బాబోయ్, అరే నీ పెళ్ళి మాత్రం నాకు చచ్చేదాకా గుర్తుంటుందిరా అని అన్నాడు. రఘు మాత్రం ఒకటే నవ్వు. ఇంకా నెక్స్ట్ డే నుండి ఎటువంటి సంఘటనలు జరగలేదు. పెళ్ళి ముగించుకొని ఆకాష్ సిటీకి చేరుకున్నాడు. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.